అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడెక్కింది. ఓవైపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఉండవా అనేది ఒక టెన్షన్. రేపు హైకోర్టులో విచారణ ఉన్నది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పైన, దాదాపు ఎస్సీ ఎస్టీలకు 27% ఇచ్చినటువంటి రిజర్వేషన్ పైన, మొత్తానికి 69% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు హైకోర్టులో పెద్ద ఎత్తున విచారణ ఉన్నటువంటి పరిస్థితి. ఓవైపు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ నడుస్తున్నది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త పంచాయతీ వచ్చింది. ఒక మంత్రి ఇంకో మంత్రిని దున్నపోతను తిట్టిండట. దున్నపోతు అని తిట్టిండని చెప్పి ఆ మంత్రి ఈరోజు పొద్దుగాల ఒక వీడియో రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసాడు. మొన్న ఏం జరిగిందంటే, కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి వ్యక్తి ఫహీం ఖురేషీ, తర్వాత వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఆ ప్రెస్ మీట్కి అడ్లూరి లక్ష్మణ్ గారు లేట్గా వచ్చినారు. దాదాపు ఒక 10-15 నిమిషాలు లేట్గా వచ్చినారు. మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో స్టార్ట్ చేయడం టైం పడుతుందేమో, అడ్లూరి లక్ష్మణ్ రావడానికి టైం పడుతుందేమో, నాకు వేరే పని ఉంది వెళ్తా అని చెప్పి వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ గారితో చెప్పినారట. చెప్పినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, ముంగట కెమెరాలు ఉన్నాయి, మరి నా ముందు మైకులు ఉన్నాయి, నేను మాట్లాడేది పబ్లిక్ వింటరు, నేను చెప్పేటటువంటి మాటలు రికార్డ్ అవుతాయి, ఎవరో ఒకరు ఉంటారు కదా రికార్డ్ చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కెమెరామ్యాన్ సాధారణంగా ఏం చేస్తారు, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు రోల్ చేసి రెడీ పెడతారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డుకి సంబంధించినటువంటి ఫైన్లు కాస్త వాళ్ళ ఆఫీస్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకొంతమంది లైవ్ రెడీ చేసుకుంటారు. అట్లా ఒక కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఒక అంశం. తర్వాత లైవ్ స్టార్ట్ కాకంటే ముందు కొంతమంది లైవ్ పెడతారు. తర్వాత లైవ్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది. అయితే పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకట స్వామితో ఏం చెప్తున్నాడు తెలుసా? తిని తాగుడు తప్ప ఆయనకి ఏం తెలుసు, దున్నపోతుకు అని చెప్పి తిడుతున్నాడు. ఎవరిని? అడ్లూరి లక్ష్మణ్ని తిడుతున్నాడు. అడ్లూరి లక్ష్మణ్ గారికి నేను కూడా కాల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే నన్ను కాదు అనేటటువంటి మాత్రం స్టార్టింగ్లో చెప్పిండు. తర్వాత తొలి వెలుగు రగన్న కూడా ఆయన లైవ్లో కాల్ చేసిండు. నన్ను అనలేదు, నాకు తెలియదు అని చెప్పి ఫోన్ కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామితో చెప్తున్నటువంటి మాట, వివేక్ వెంకటస్వామి వెళ్ళిపోనికి రెడీగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ గురించే చెప్తున్నాడు అనేది ఒక వర్షన్. అడ్లూరి లక్ష్మణ్ని ఉద్దేశించి తిరితావుడు తప్పానికి ఏం తెలుసు దున్నపోతుకు అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్నే అన్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ, బీసీ నాయకుడు, మంచి నాయకుడు. తర్వాత ప్రభాకర్ అన్న నాకు కూడా తెలిసినటువంటి వ్యక్తే. ప్రభాకర్ అన్నకు నేను కూడా పరిచయం ఉంటా. నేను ఒకసారి మీటింగ్ అయినప్పుడు హోటల్లో కూడా కలిసినాము. తర్వాత ఎలక్షన్కి సంబంధించినటువంటి సందర్భంలో కూడా కలిసినాము. అయితే అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ మాదిగా, అడ్లూరి లక్ష్మణ్ని కావాలనే పొన్నం ప్రభాకర్ కించపరిచిండు. అడ్లూరి లక్ష్మణ్ ఆయన లేట్ అయింది. ఎస్, లేట్ అవుతుంది, ఒక 10-15 నిమిషాలు లేట్ అవుతుంది. ఆయన రాకపోతే ఏమన్నా ప్రెస్ మీట్ ఆగిందా? స్టార్ట్ చేసిరు కదా, తర్వాత స్టార్ట్ చేసే కార్యక్రమం చేసిరు. ఎంత టైం పడుతుంది ఆయన వచ్చేసరికి? 10 నిమిషాలు పడుతుందా, 15 నిమిషాలు పడుతుందా అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు వీడియోలో. అయితే ఇటు ఎస్సీలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కావాలనే పొన్నం ప్రభాకర్ అంటున్నాడు, కావాలనే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకసారి నోరు జారి బస్సు అని మాట్లాడిండు. ఎవరిని? పొన్నం ప్రభాకర్ని. పొన్నం ప్రభాకర్ని పట్టుకొని బస్సు ఇగరా ఊసో అని చెప్పి పొన్నం ప్రభాకర్ పేరే మార్చేసిండు. ఎందుకు మరి పొన్నం ప్రభాకర్కి ఇంత అహంకారం? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మొన్న ఒక మీడియాలో ప్రెస్ మీట్ జరుగుతుంటే మీడియా వాళ్ళు సౌండ్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా బల్లగుద్దుతుండు మీడియా వాళ్ళ పైన, ఇట్లా అంటుండు. ఎందుకు ఇంత కోపం? అడ్లూరి లక్ష్మణ్ ఒక ఎస్సీ బిడ్డ, మాదిగ బిడ్డ. అడ్లూరి లక్ష్మణ్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా దున్నపోతు గిన్నపోతు అని తిడుతూ ఉంటే ఎవరు పడతారు? ఆయన చేసిన తప్పేంది? ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టిండు ఎవరినన్నా? రావడం లేట్ అయింది అంతే కదా, రావడం లేట్ అయినందుకే ఇంత పెంట చేస్తారా? తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కూడా చాలా క్లియర్ కట్గా స్పందించే కార్యక్రమం చేసిండు. ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఆయన చెప్పిండు, రేపటి వరకు టైం ఇస్తున్నాం, రేపటి వరకు మాకు క్షమాపణ చెప్పకపోతే ఏం జరుగుతుందో నేను చూపిస్తా అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అడ్లూరి లక్ష్మణ్ చెప్పినటువంటి మాట, మీరు కనుక ఒకవేళ నాకు క్షమాపణ చెప్పకపోతే నేను ఎక్కడి దాకా పోనీకి రెడీగా ఉన్నా అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. పొన్నం ప్రభాకర్ కూడా స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు. పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండు అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడిన తర్వాత అనేది మీరు చూస్తే, ఇగో నేను దున్నపోతు అన్నప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట, నేను దున్నపోతు అన్నప్పుడు ఎక్కడ కూడా పేరు ప్రస్తావించలేదు, ఆయన పేరు నేను ఎక్కడ కూడా తీయలేదని చెప్పి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. దున్నపోతు అన్న వ్యాఖ్యపై స్పందించిన పొన్నం ప్రభాకర్, ఇగో
కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం కాదట, కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం కాదు, నేను ఆయన అననే అనలేదని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించాను, కానీ అందుబాటులోకి రాలేదట. నువ్వు దున్నపోతం తిట్టిన తర్వాత ఆయన ఎందుకు అందుబాటులోకి వస్తాడు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అందుబాటులోకి వస్తారు? పొన్నం ప్రభాకర్ మాట్లాడేటప్పుడు అవతలైన కూడా మంత్రి అనేటటువంటి విషయం మర్చిపోవద్దు. మొన్నేం చెప్పిండు, నా సంబంధించినటువంటి మనిషే నేను ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదు, లేట్ అవుతుందంటే దున్నపోతు తిని తాగుడు తప్ప ఏం తెలుసు అని చెప్పి నా పర్సనల్ వ్యక్తిని తెచ్చినా అని మొన్న చెప్పిండు. ఇవాళ ఏమంటాడు పొన్నమన్న వల్ల, లేదు ఆయన తెచ్చినా ఆయన పేరు తీసిందా అని చెప్పి ఈరోజు అంటాడు. ఎవరినన్నట్టు మరి? ఎందుకు మాట్లాడాలి అట్లా? కెమెరాలు ముంగట్టు ఉన్నప్పుడు నోటుకొచ్చినట్టు వాగడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు? ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏమొస్తుంది అట్లా మాట్లాడితే? ఇగో దీనిపై మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడాను. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట, అడ్లూరి లక్ష్మణ్కి ఫోన్ చేస్తున్నట్టు లేపలేదట. ఈ అంశం పైన నేను మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడినా అంటున్నాడు. అడ్లూరి లక్ష్మణ్ అన్న ఏమంటున్నాడు? కావాలనే నన్ను కించపరిచిండు, కావాలనే నన్ను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడిండు అనేది లక్ష్మణ్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. ప్రభాకర్ గారు, నేను అడుగుతున్నా, పొన్నం ప్రభాకర్ గారు, మీకు ఏ యాంగిల్లో అడ్లూరి లక్ష్మణ్ అన్న దున్నపోతు లెక్క కనబడ్డాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఒక దళిత బిడ్డ ఈరోజు మంత్రి పదవిలో ఉండి మంత్రి స్థాయిలో ఉంటే తప్ప? అంటే ఎస్సీ ఎస్టీలు రావద్దా? రాజకీయాలలో గట్టిగా ఉండొద్దా? ఎస్సీ ఎస్టీలు మంత్రులు కావద్దా? లేటుగా వస్తే తిడతావా? నువ్వు ఎన్ని ప్రోగ్రాంలకు లేటుకు పోలే, నువ్వు ఎన్ని మీటింగ్లకు లేటుకు పోలే, లేటుగా వస్తే వచ్చిన బాధ ఏమైంది? ఇప్పుడు ఏమైనా మీటింగ్ ఆపిర్రా? మొన్న ఏమైనా ప్రెస్ మీట్ ఆపిర్రా? ఎందుకంత చిన్న చూపు ఎస్సీ ఎస్టీలు అంటే మీకు? ఒక మాదిగ బిడ్డ మొన్న మంత్రి అయ్యిండు, ఏమొచ్చింది మీకు బాధ? వివేక వెంకటస్వామి లేచి వెళ్ళిపోతాడట, ఆయనకి ఏదో పెద్ద పని ఉన్నట్టు, మొత్తం ఆయన లేకపోతే పనులే కానట్టు. ఇంత ఘోరమా? పొన్నమన్న నిన్ను తిట్టాలంటే కూడా చాలా మంది తిడతారు, కానీ నిన్ను తిట్టారు. అట్లా మనది మనం కూడా చూసుకోవాలి వేరే వాళ్ళని అనే ముందు. నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఇంకెక్కువ పోవట్లేదు, నేను డెప్త్గా పోవట్లేదు. నేను ఎవరినైనా కించపరిచేటట్టు మాట్లాడేటప్పుడు, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టేటప్పుడు నన్ను నేను కూడా చూసుకుంటా ఫస్ట్. అట్లా మనది మనం చూసుకోవాలి. ఎవరైనా తిట్టేటప్పుడు మనమేంది వాళ్ళేంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు కదా. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు, ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు. అడ్లూరి లక్ష్మణ్ అన్న మాట్లాడినటువంటి దాదాపు 6 నిమిషాల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. లక్ష్మణ్ అన్న కంటే ముందు ఇగో జీవన్ రెడ్డి కూడా మాట్లాడిండు, తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు. రక్షణ లేదంటే ఇంకా ఎవరికి రక్షణ ఇస్తారు మీరు? సొంత పార్టీపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ అన్న 6 నిమిషాలు మాట్లాడిండు. పొద్దుగాల ఒక మీడియా ఛానల్ పర్సన్ తొలివెలుగు రగన్న కాల్ చేసిండు. ఎవరికి? అడ్లూరి లక్ష్మణ్కి కాల్ చేసినప్పుడు లక్ష్మణ్ అన్న మాట్లాడినటువంటి మాటలు 6 నిమిషాల 25 సెకండ్లకు సంబంధించిన వీడియో ఉంది. ఆయన బాధ మొత్తం ఆయన చెప్పే కార్యక్రమం చేసిండు. ఈ వీడియో మొత్తం వినండి. వినరు కదా? ఇది అడ్లూరి లక్ష్మణ్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. పొన్నం ప్రభాకర్ ఏమో ఆయన అనలేదు అని చెప్తాడు, లక్ష్మణ్ అన్న ఏమో లేదు కావాలని నన్ను కించపరిచిండు, కావాలని అట్లా మాట్లాడిండు, 2 రోజులు టైం, నాకు క్షమాపణ చెప్పకపోతే నేను ఊకోను అంటే మా సామాజిక వర్గాన్ని కించపరుస్తాడా అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. నేను కూడా పొన్నమన్న మాట్లాడినటువంటి మాటలను 1000% ఖండిస్తున్నా. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. శ్రీధర్ బాబు కూడా మాట్లాడిండు. శ్రీధర్ బాబు చెప్పిండు, పొన్నం ప్రభాకర్ దున్నపోతు వ్యాఖ్యను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ శ్రీధర్ బాబు హితువా. శ్రీధర్ బాబు కూడా రెస్పాన్స్ అయ్యిండు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటల పైన. ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, నోటికి వచ్చినట్టు వాగడం కరెక్ట్ కాదని చెప్పి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుందండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని, ఆయన ఏది హైదరాబాద్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా బయలుదేరక ముందు ఉప్పల్కాల ట్రాఫిక్ ఆపుతారు గంటన్నర సేపు. మరి అప్పుడు జనాలు ఇబ్బంది పడతలేరా? మన రేవంత్ రెడ్డి కొడంగల్ పోయినప్పుడు దాదాపు 2 గంటల సేపు జనాలను ట్రాఫిక్లో ఆపిర్రు పండగ పూట. మరి ఆ రోజు ఇబ్బంది పడలేదా జనాలు? ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ అన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ వస్తే పొన్నం ప్రభాకర్కి ఇబ్బంది అయిపోయిందా? తిని తాగుడు తప్ప ఆయనకి ఏం తెలుసా? తిని తాగుతూనే మంత్రి అయిందా? ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ మంత్రి ఎట్లయిండు? కష్టపడ్డాడు కాబట్టి, చెమటోడ్చిండు కాబట్టి, ప్రజల కోసం పనిచేసిండు కాబట్టి మంత్రి అయిండు. ఉత్తగానే మంత్రి కాలే. ఉత్తగానే మంత్రి పదవి ఇస్తారా వేరేటోళ్ళు? కాంగ్రెస్ అధిష్టానం ఉత్తగానే పిలిచి మంత్రి పదవి ఇస్తారా ఏం పని చేయకపోతే? పొన్నమన్న మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి. మీడియా వాళ్ళ మీద బల్లలు గుద్దుడు, నాలుక మడత పెట్టుడు, పండ్లు కొరుకుడు ఇవి కాదన్నా. నేను మీకు చెప్పేంత పెద్ద మనిషినేం కాదు, నేను చాలా చిన్న వ్యక్తిని మీ కింద. కానీ నేను చెప్తున్నా మీకు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నాం. మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినారు. మీరు మాట్లాడే ప్రతి మాట జనాలు వింటున్నారు. ఈరోజు మీరు ఒక మంత్రిని పట్టుకొని
దున్నపోతను తిడుతుంటే రేపు జనాలు అనుకుంటారు కదా మమ్మల్ని కూడా పొన్నమన్న ఎంత తిట్టుకుంటుండో అని పబ్లిక్ కూడా అనుకుంటారు కదా. చూసుకోవాలా అట్లీస్ట్. సరే మీరు తిట్టుకుంటారు ఇంటర్నల్గా ఏమైనా తిట్టుకోవచ్చు కాక, ముంగట కెమెరాలు ఉన్నాయి, కథ మైకు హంగామా లెక్క ఇవన్నీ చూసుకోవాలి. నోరు జారితీవి చెప్తివి, ఇవాళ నేను ఆయన అనలేదు అంటివి, మరి ఎవరు నన్నావు? నేను ఆయన పేరు వాళ్ళే అంటున్నావు, ఎవరు నన్నావు మరి చెప్పు. నువ్వు అన్నోని కూడా అన్న మాట కరెక్ట్ కాదు కదా. తిని తాగి అంటాడు వానికి ఏం తెలుసు దున్నపోతుకు అనే మాట కరెక్టేనా? ఎవరు నన్నావు? పోనీ అన్నోని కూడా అనొద్దు కదా అట్లా మాట. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి నడుస్తుంటే వీళ్ళదేమో ఈ మంత్రి ఆ మంత్రిని తిట్టిండు, ఆ మంత్రి వల్ల ఈ మంత్రికి ఇబ్బంది అవుతుంది, ఈ పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు అంతా. కాంగ్రెస్ అంటేనే పంచాయతీ లెక్క తయారైపోయింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని పట్టించుకోడు, ఎందుకంటే పుసుక్కున్న లక్ష్మణ్ని పట్టించుకున్న బాధనే, పొన్నమన్నని పట్టించుకున్న బాధనే. ఎవరిని పట్టించుకున్నా నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పడుతుందని చెప్పి ఆయన సైలెన్సు. ఈ పంచాయతీ మీనాక్షి నటరాజన్ దాకా పోయే అవకాశం కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి అడ్లూరి లక్ష్మణ్ అన్న చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు, నాకు క్షమాపణ చెప్పాల్సిందే పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మరి ప్రభాకర్ అన్న క్షమాపణ చెప్పడా ఏం జరుగుతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.